ఏంటి మేమందరం చార్లీ చార్లీ ఆడాలా? అయ్యి బాబోయ్. సెయించాన్ ఒకసారి నిలబడు. మీ సబ్స్క్రైబర్స్ అందరూ నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. అదేంటో చూడాలనుందా సించాన్ నీకు? అవును మేడం. ఏం పంపించారు నా సబ్స్క్రైబర్స్ మీకు? సించాన్ చెప్తాను విను. నీ సబ్స్క్రైబర్స్ లైక్ ఇమోజీతోని నీకోసం ఒక బ్యాండ్ తయారు చేశారు. ఏంటి మేడం, నా సబ్స్క్రైబర్స్ నా కోసం బ్యాండ్ తయారు చేశారా? అది కూడా లైక్స్ తోనా? వావ్, ఏది మేడం చూపించండి. ఇదిగో సించాన్, ఇదిగో వేసుకో నువ్వు. అరే థ్యాంక్ యూ షీనక మేడం, నా కోసం తెచ్చినందుకు. సబ్స్క్రైబర్స్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో కూడా చాలా లైక్స్ కొట్టండి నా కోసం. సరే సించాన్, వెళ్ళి నీ బెంచ్ లో కూర్చో. బ్రేక్ పీరియడ్ కదా ఇప్పుడు. వెళ్ళి స్నాక్స్ ఏమైనా తిను. అలాగే షీనక మేడం. అరే సించాన్, ఏంట్రా విషయాలు? నీ సబ్స్క్రైబర్స్ నీకు లైక్స్ పంపినట్టున్నారు. అవునరా బాలు, నా కోసం నా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ బ్యాండ్ పంపించారా? అరే నీ సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచోళ్ళు. నీకు ఏది అడిగినా నీకు ఇస్తారు. నీకు విషయం తెలుసా? మన స్కూల్లోని అర్ధరాత్ర చార్లీ చార్లీ గేమ్ ఆడుతున్నారని. ఆ చార్లీ చార్లీ గేమ్ ఆడితే ఏం జరుగుతుందో తెలుసా? నీ సబ్స్క్రైబర్స్ ఏంటి ఎవ్వరూ ఇవ్వనిది కూడా చార్లీ చార్లీ ఇవ్వగలదు. ఏంట్రా బాలు, ఏం మాట్లాడుతున్నావు? చార్లీ చార్లీ అనే దెయ్యం మన స్కూల్లో ఉందా? అది రాత్రిపూట్ల మనకు కావలసిన వరాలని ఇస్తుందా? ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారా? నాకెప్పుడు చెప్పలేదు. అరే సించాన్, నీకు చాలా కోరికలు ఉన్నట్టున్నాయి. మీ అమ్మ నీకు అసలు స్నాక్స్ ఇవ్వదంట కదా. ఒకసారి చార్లీ చార్లీ ఆడి నీకు కావాల్సిన స్నాక్స్ తీసుకొచ్చి నువ్వు. అవునా బాలు? సరే ఎలా ఆడాలో చెప్పరా నాకు? చెప్తాను సించాన్. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే. అప్పుడే ఆ చార్లీ చార్లీ అనే దెయ్యం నీ దగ్గరకు వస్తుంది. బాలు, నేను ఖచ్చితంగా ఆడతాను గేమ్. నువ్వు నాకు చెప్పు ఎలా ఆడాలో. గేమ్ ఆడడానికి వస్తువులను నేనేం తీసుకొస్తాను, కానీ నువ్వు మాత్రం ఒక ఇద్దరు అమ్మాయిల్ని పట్టుకురావాలి. అప్పుడే మనం చార్లీ చార్లీ గేమ్ ఆడగలం. అరే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలంటే ఎక్కడి నుంచి తీసుకురాను నేను? హిమవారి ఐచాన్ మన కోసం ఏదైనా చేస్తారు కదా. ఒకసారి వాళ్ళ ఇద్దరిని అడిగి మనం చార్లీ చార్లీ గేమ్ ఆడేసి బోల్డ్ అని గిఫ్ట్స్ అన్ని దొబ్బేయచ్చు ఆ చార్లీ దగ్గర నుంచి. బాలు, నాకైతే ఇద్దరు వ్యక్తులు తెలుసు. నేను వాళ్ళని గ్రౌండ్ కి ఈ రోజు రాత్ర తీసుకువస్తాను. కానీ అన్ని నువ్వు రెడీ చేసుకోగలవా? ఏమైనా ఐటమ్స్ నేను కూడా తీసుకురావాలా? అరే సించాన్, నువ్వు దేనికి కంగారు పడకు. ప్రతిదీ నేను తీసుకొస్తాను. సరేనా బాలు, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకుని వస్తాను. ఈ రోజు రాత్రి 12 గంటలకే కదా? అవును రాసించాన్, కరెక్ట్ గా 12 గంటలకి నువ్వు రావాలి. అప్పుడే ఆ చార్లీ చార్లీ మన దగ్గరకు వస్తుంది, మన కోరికలన్నీ తీరుస్తుంది. సరేనా బాలు, నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను ఈ రోజు 12 గంటలకి. అబ్బా, ఇప్పుడు హిమవారిని ఎలా అడగాలి మనం? హిమవారికి చాలా భయం ఇలాంటివి అవుతాయి. మనం వేరే విషయం గురించి చెప్పి రాత్రి తీసుకువెళ్ళాలి. అప్పుడే హిమవారి అనేది వస్తుంది. సరే ఒకసారి వెళ్ళి అడుగుదాం. హిమవారి, ఏం చేస్తున్నావు? అరే టైం 10 అయింది. ఏంటి నా దగ్గరకు వచ్చాడు పడుకోకుండా? రేపొద్దున స్కూల్ ఉంది కదా. అరే సించాన్, రేపొద్దున స్కూల్ ఉంది కదరా, పడుకోవాను వెళ్ళి. హిమవారి, నేను చెప్పేది ఒకసారి విను. ఈ రోజు మన స్కూల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. హిమవారి, నీకు గుర్తులేదా దాని గురించి? ఏమి ఈవెంట్ జరుగుతుందిరా? హిమవారి, నువ్వు ఎలా అలా మర్చిపోతున్నావు? ఈ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది కదా. ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్? అది నాకు అసలు చెప్పలేదే. అయితే నేను ఎప్పుడో రెడీ అయిపోతాను. సరే నేనైతే వస్తాను, కానీ అబద్ధం కాదు కదా. హిమవారి, అలాంటిదేమీ జరగదు. హిమవారి, నా మాట విను, నువ్వు రా. అయితే ఆగు, నేను వెంటనే మేకప్ వేసుకోవాలి. అమ్మకు కూడా నేను చెప్పాలి, లేకపోతే అమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అవును, కిక్కనే వస్తున్నాడా రావట్లేదా? హిమవారి, కిక్ అనే వాళ్ళ క్లాస్ వాళ్ళకి లేదు, ఓన్లీ మన క్లాస్ వాళ్ళకే ఉంది. ఇంకా చాలా మంది వస్తున్నారు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. అరే సించాన్, ఆగరా, అయితే అమ్మకు చెప్పేసి వస్తాను. హిమవారి, అది మాత్రం చేయొద్దు. అమ్మకు మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయిన తర్వాత అమ్మ దగ్గరికి తీసుకెళ్లి డైరెక్ట్ కప్ ఇవ్వి. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ గురించి. అది కూడా మంచి ఐడియానే, కానీ అమ్మ భయపడుతుందేమో నీ లేకపోతే. హిమవారి, ఇలా లేట్ చేస్తే ఎంతసేపు? నువ్వు ఫాస్ట్ గా వెళ్ళాలి, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హిమవారి ఎలాంటి మేకప్ వేసుకుని వస్తుందో అని. అరే సించాన్, ఇప్పుడు నేను మేకప్ వేసుకోవాలంటే నా దగ్గర మేకప్ కిట్ కూడా లేదు. అలాగే బట్టలు కూడా అన్ని వాషింగ్ చేశారు. ఇప్పుడు ఎలాగరా? హిమవారి, ఏం పర్లేదు. మనం స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి ఏమైనా డ్రెస్సెస్ నువ్వు ట్రై చేయొచ్చు కదా. సించాన్, ఇదైతే కరెక్ట్ గా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ డ్రెస్సులు ఎవరైనా తీసుకుంటాను. అప్పుడు నేను కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు. అలాగే మా ఫ్రెండ్స్ బట్టలు కూడా వేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. హిమవారి ఇప్పటికైనా దారిలోకి వచ్చింది. సరే హిమవారి, తొందరగా పద వెళ్దాం. హిమవారి అయితే ఎలాగోలా ఒప్పించేసాం, కానీ ఐచాన్ని ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళ ఇంటికి వెళ్దాం. అబ్బా, ఇంటికి దూకి ఎక్కాల్సి వస్తుంది. ఐచాన్ ఇక్కడే ఉంటుంది కదా. ఎక్కడుంది? హే ఐచాన్, ఒకసారి నా వైపు చూడు. అరే
వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అరే సించాన్, నువ్వేంటి మా ఇంటి దగ్గరకు వచ్చావు? కానీ నాకు ఆనందంగానే ఉంది నువ్వు వచ్చినందుకు. డోర్ లాక్ చేసి రావచ్చు కదా, కిటికీ దగ్గర నుంచి నువ్వు వస్తే బాగోదేమో కదా, ఎవరైనా చూస్తే దొంగ అనుకుంటారు. ఐచాన్ నేను చెప్పేది విను, నేను ఒక పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను, దానికి నువ్వే హెల్ప్ చేయాలి. అరే సించాన్, నువ్వు దేనికి ప్రాబ్లం పడకురా, నేను ప్రతి దీనికి హెల్ప్ చేస్తాను. బాడీగార్డ్ అంకుల్. ఓ మేడం చెప్పండి. సించాన్ ఏదో హెల్ప్ కావాలంట, తొందరగా వెళ్ళి చేసి పెట్టండి. ఐచాన్ నాకు మీ బాడీ గార్డ్ తో పని లేదు, నీతో మాత్రమే పని ఉంది. అవునా మేడం, ఈ టైంలో ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ? తినను వెంటనే గెంటేయాలి. అరే బాడీగార్డ్ అంకుల్, తను చెప్పేది వినండి. ఐచాన్ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నేను. అరే బాడీగార్డ్ అంకుల్, విన్నారు కదా, వెంటనే వెళ్ళి తాకుండా ఎక్కడైనా. హా మేడం, మరి నేను ఎన్ని చెప్పినా మీరు వినరు కదా. చెప్పు సించాన్, నీకేం సమస్య వచ్చింది? ఐచాన్ సారీ, నీకు ఒక అబద్ధం చెప్పాను, నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ నాకు ఒక గేమ్ ఆడాలని ఉంది. దాని పేరే చార్లీ చార్లీ. ఈ గేమ్ ఆడటం వల్ల మనకి చార్లీ చార్లీ మన దగ్గరకు వస్తాడు. అలా వచ్చి మనకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తాడు. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి నాకు. నిన్ను గేమ్ లోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అరే సించాన్, ఇదేదో పెద్ద సమస్యలో ఉంది కదా, దీనికి నాకు రావడం చాలా భయంగా ఉంది. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను దీనికైనా సిద్ధమే. అరే ఐచాన్ నువ్వు పెద్ద కంగారు పడకు, ఎందుకంటే నేనున్నప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేరు కదా, తెలుసు కదా. అరే సించాన్, నువ్వు అలా మాట్లాడుకో, నాకు చాలా సిగ్గుగా ఉంది. సరే ఐచాన్ తొందరగా రా, మనం వెళ్దాం. మేడం నేను మొత్తం విన్నాను, మీరు ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళడం కుదరదు. చార్లీ చార్లీ అనే గేమ్ చాలా డేంజరస్ గేమ్, అక్కడికి దెయ్యాలు కూడా వస్తాయి. అరే బాడీగార్డ్ అంకుల్, అది దెయ్యాలట్టు కాదు, మేము సరదాగా వెళ్లి చార్లీ చార్లీని పిలిచి వాటిని గిఫ్ట్ అడుగుతాము అంతే, దానికి పెద్ద ఏమీ ఉండదు. అరే బాడీగార్డ్ అంకుల్, ఇప్పుడు కనుక నన్ను ఆపారంటే మీ సీక్రెట్స్ అన్ని నేను సించాన్ కి చెప్పేస్తాను. ఇంకా సించాన్ అంతా వైరల్ చేసేస్తాడు వాటిని. మేడం అయినా నేను మీకు తోడుగా ఎప్పుడు ఉండాలి. బాడీగార్డ్ అంకుల్, మీరు స్కూల్ కి రోజు వచ్చి ఏం చేస్తున్నారో నాకు తెలీదా? ఓషినాగా మేడం ని చూస్తున్నారు కదా మీరు. అరే మేడం అలా చెప్పదు మేడం, సించాన్ గడు వింటే చచ్చిపోతాం. వాడు రోజు నన్ను ఇంక ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. బాడీగార్డ్ అంకుల్, ఇప్పుడు కొంచెం మూసుకునండి, నేను సించాన్ తో వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాను. మేడం సరే మేడం వెళ్ళండి. ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంట్రా బాబు? ఈ సించాన్ గాడేంటి ఇంకా రాలేదు? వీడు తొందరగా వస్తే చార్లీ చార్లీ గేమ్ మొదలు పెట్టాలి. అదిగో వచ్చాడు. ఏంటి ఐచాన్ ఇంకా హిమవారిని కూడా తీసుకొచ్చాడా? వీళ్ళతోనే కరెక్ట్ గా బాగా పనిచేస్తారు. ఈ చార్లీ చార్లీ గేమ్ కూడా వీళ్ళే బాగా ఆడగలరు కూడా. సించాన్ సించాన్ బానే తీసుకొచ్చావే. సరే ఇంకా మనం చార్లీ చార్లీ గేమ్ ఆడడం మొదలు పెడదాం. అందరూ నేను వేసిన ముగ్గులకు రండి. అలా వచ్చిన తర్వాత నేను చెప్పమన్నదే చెప్పండి, సరేనా? సరేరా, స్టార్ట్ చేయి. చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నా మా దగ్గరికి రా. చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నా మా దగ్గరికి రా. అరే మీరు కూడా చెప్పండి. చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ? అరే చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ? అరే చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ? అదిగో చార్లీ చార్లీ వచ్చేసాడు, అందరూ అటువైపు చూడండి. చార్లీ చార్లీ ఏంటి ఇంత డేంజరస్ గా ఉన్నాడు? హిమవరి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఐచాన్ నువ్వు కూడా. అరే కిక్కనయ్య, ఏంట్రా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్నా? వీడేంటి ఎంత డేంజరస్ గా ఉన్నాడు? హిమవరి ఏం భయపడకు, ఇది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కదా, అందరూ కొంచెం దెయ్యాల బట్టలు కూడా వేసుకొస్తారు, నువ్వేం భయపడకు. చార్లీ చార్లీనే పిలిచేశారా మీరు? చార్లీ చార్లీతో పిలిచి బొమ్మలు గిఫ్ట్లు అన్ని కొడేద్దాం అనుకున్నారా? ఈ చార్లీ చార్లీకి బొమ్మలు ఇవ్వడం వచ్చు, ప్రాణాలు తీయడం వచ్చు. ఇప్పుడు మీ అందరి ప్రాణాలు నేను తీసేస్తాను. అరే బాలు, ఏంట్రా ఇది? ప్రాణాలు తీస్తానంటుందండి, మనకి గిఫ్ట్స్ ఇస్తుంది అనుకున్నానే నేను. అరే సించాన్, నువ్వు రోజు నన్ను ఏడిపిస్తున్నావు కదరా క్లాస్ లో, ఇదేరా నా రివెంజ్. ఈ చార్లీ చార్లీ నిన్ను పీక్కు తినేస్తుంది. నీకో విషయం చెప్పాలి, ఈ చార్లీ చార్లీని నేనే పిలిచాను. ఈ చార్లీ చార్లీ మీ ముగ్గురిని బలి తీసుకుని నాకు కావాల్సిన అన్ని గిఫ్ట్స్ నాకే ఇస్తుంది. సబ్స్క్రైబర్స్ బానే ఇస్తున్నారు నీకు గిఫ్ట్స్, కానీ ఇప్పటి నుంచి నాకు కూడా వస్తాయి గిఫ్ట్స్ ఈ చార్లీ చార్లీ వల్ల. నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. మేము అందరం ఫైట్ చేసి ఆ చార్లీ చార్లీని ఓడిస్తాం. మీరేంట్రా నన్ను ఓడించేది? ఉండి వస్తాను. ఏంటి ఈడు దగ్గర ఏదో సెత్తులున్నాయి. హే చార్లీ చార్లీ చార్లీ, మా సబ్స్క్రైబర్స్ ఉండగా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు.
మా సబ్స్క్రైబర్స్ నా కోసం లైక్ బ్యాండ్ ని నా చేతిలో పెట్టారు. చూసావు కదా, ఈ లైక్ బ్యాండ్ ఎప్పుడైతే నా దగ్గర ఉంటుందో నువ్వు నన్ను ఏమి చేయలేవు. నీలాంటి ఎన్ని పిశాచాలు నా దగ్గరకు వచ్చినా ఈ లైక్ బ్యాండ్ నా దగ్గర ఉన్నప్పుడల్లా మా సబ్స్క్రైబర్స్ నన్ను కాపాడతారు. అరే వీడిని వెయ్యడం ఇప్పుడు కుదరదు, ఎందుకంటే వాడి దగ్గర పవర్ఫుల్ అయిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ బ్యాండ్ ఉంది. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళినా వాడిని ఏమీ చేయలేను. నెక్స్ట్ టైం వీడిని ఏదోలా పట్టుకోవాలి. ఇప్పుడు కొత్త మాయమైపోతాను. ఓ, ఫు! యారా బాలు, మమ్మల్ని వేసేద్దామని ప్లాన్ వేసావా? ఇప్పుడేరా మా సబ్స్క్రైబర్స్ ఇంకా నాకు పంపుతారు. వాళ్ళు నాకు రోజు కూడా ఇస్తానే ఉంటారు గిఫ్ట్స్ అనేవి. ఇంకా నువ్వు రోజు చూస్తూనే కూర్చో. ఇంకొకసారి చార్లీ గ్రానీ అని ఎవరినైనా పట్టుకొచ్చావనుకో, సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ చేయండి, ఏం చేద్దామా వీడిని. అలాగే మర్చిపోకుండా ఇక్కడ కనిపిస్తున్న వీడియో కూడా చూడండి. బాయ్.